RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. రైతు సేవా కేంద్రాలలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా వర్క్ షాప్ నిర్వహించారు. ఇందులో ప్రస్తుత రబీ సీజన్ కు రానున్న 2026 ఖరీఫ్ రబీ సీజన్స్ కు జీబీఏ పెంచడానికి ప్రణాళిక సిద్ధం చేయట కొరకు గ్రామ రైతులు, మహిళా గ్రూప్ సభ్యులు, ఆదర్శ రైతులు, గ్రామ పెద్దలతో వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి నల్లజర్ల నుంచి ప్రత్యక్ష ప్రసారం రైతులందరూ వీక్షించడం జరిగింది. కార్యక్రమంకు లీడర్ కె ప్రకాష్ కుర్మరాజుపేట గ్రామంలో పాల్గొని వరి తరువాత ఆపరాల్లోనే నవ్య ధాన్యాలు వేసుకుంటున్నట్లయితే వివిధ రకాల పంటలు వివిధ దశలో తీయవచ్చని తెలిపారు. 360 రోజులు భూమిని కప్పు ఉంచేటట్టు ఏదో ఒక పంట పెట్టాలని తెలిపారు. ఆర్డీఓ హేమసుందర్ మాట్లాడుతూ ఏక పంట కాకుండా బహుళ పంటలు పండించినట్లయితే అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. డిపిఎం శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ పంట గట్లపై ఖాళీ ఉంచకుండా కాయగూరలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది యశోద మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, కషాయాల గురించి వివరించారు. సర్పంచ్ ప్రతినిధి పరమేష్ మాట్లాడుతూ రైతులంతో కొంత భూములలో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ రైతులు ఉన్నారు. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దానికి అనుగుణంగా మనం వ్యవసాయం చేసుకోవాలి. లేదండి అరెకరాకి ఎందుకు దాంతో వాటికి కలపాలి. 8 కేజీలు ఇది ఒక 3 కేజీలు 11 కేజీలు అరెకరాకి వేయాలి. అదే పర్వాలేదు. నువ్వు చేంజ్ చేసావు అనుకో 7 కేజీలు ఎక్కడ మార్చండి. ఫస్ట్ ఆలోచన మార్చి చేస్తే అప్పుడు తెలుస్తుంది లెక్క. మీరు ముందునే చేయక ముందులే రాదు అంటే అప్పుడు కాదండి. ఏమైపోతుంది? పోతా 4 కేజీలు విత్తనాలు పోతాయి కదా. కాదయ్యా, మార్కెట్ లో కొత్త ముట్టి వచ్చింది, తెచ్చి కొట్టావు, కొట్టాక కదా నీకు తెలుస్తుంది. అది చెప్తేనే మీరు తీసి వెంటనే ముట్టి కొట్టేస్తారు. ఎకరా కొంచెమా పావు ఎకరా కొంచెమే 4 కొంచెం వాడాలి. 4 కేజీలు కొంచెం ఉంది, 3 కేజీలు ఉంది. ఏదో 4 కేజీలు ఓకే ఇదండి. ఓకే, అందరు రైతులకి ఒకటే విజ్ఞప్తి, ఏక పంట వద్దు, బౌలు పంటలు వద్దు. మనం ఎలాగైతే అన్నం ఒకటే తినట్లేదు కదా, అన్ని పెడుతున్నాం కదా, అన్ని తినేస్తున్నాం కదా, అన్ని కలిపి పెడుతున్నామా. నేల తల్లి కూడా అలా పెడితే అన్ని మనకి ఇస్తుంది. పెద్ద చక్కగా చెప్పాడు, అన్ని ఇస్తే మనకి అన్నీ అవుతాయి. లేకపోతే